టాంటడాయ్ వెల్కమ్ టు ఆలకించు రాజా. హాయ్ పిల్లలు అండ్ పెద్దలు, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మనం స్టోరీ చెప్పుకొని. సరే అయితే చాలా రోజుల తర్వాత నాకు టైం దొరికింది కాబట్టి మీ అందరికీ ఒక మంచి స్టోరీ చెప్దామని వచ్చాను. రెడీయా మరి స్టోరీ వినడానికి? ఎస్, ఓకే. ఈరోజు స్టోరీ అసూయ గురించి. అసూయ అంటే ఏంటి? జలసి అంటే ఏంటి? ఒకరికి ఏదైనా మంచి జరిగితే అది మనకి జరగలేదని బ్యాడ్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా, అదే జలసి. ఓకేనా? దాని గురించే ఈరోజు స్టోరీ. మరి స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. అనగనగా ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళిద్దరూ ఎదురుబెదురు ఇళ్ళల్లో ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు, ఎంతో డబ్బులు ఉన్నవాళ్ళు, ఇంకా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు కూడా. కానీ ఈ సోమయ్య ఎప్పుడు రామయ్యని చూసి అసూయపడుతూ ఉండేవాడు. ఎందుకంటే సోమయ్య అతనే అన్ని విషయాల్లో గొప్ప అని చూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట. తనే తెలివైన వాడై ఉండాలి, తన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి అని అనుకుంటా ఉండేవాడు. అందుకని రామయ్యని చూసి ఎక్కువగా అసూయపడుతూ ఉండేవాడు. అయినా కూడా అది బయటకు కనిపించకుండా నవ్వుతూ అలా కవర్ చేసేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు అలా పిచ్చపాటిగా అరుగు మీద కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ రామయ్యకి ఎప్పుడో బాకీ ఒకటి తిరిగి డబ్బులు వచ్చాయన్నమాట. అది చూసి సోమయ్యకి అసూయ కలిగింది. అయ్యో, వీడికి అనవసరంగా ఇది రాదనుకున్నాను కదా, ఈ డబ్బులు తిరిగి వచ్చేసాయే అని చెప్పి బాగా అసూయగా ఫీల్ అయ్యాడనమాట. ఇంకా ఆ రోజు రాత్రంతా సోమయ్యకి నిద్ర పట్టలేదు. ఎలాగైనా సరే ఈ రామయ్యకి నష్టం తెప్పించాల్సిందే, లేకపోతే మనల్ని ఎవరు ఈ ఊర్లో గౌరవించరు అని అనుకున్నాడు. అందరూ రామయ్యనే పొగుడుతూ ఉంటారు, నాకు అది అస్సలు నచ్చలేదు. మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మనల్ని అందరు పొగుడతారు అట్లా అనుకొని రాత్రంతా ఇంకా నిద్రపోలేదు. ఉదయాన్నే వాళ్ళ బాబాయి, సోమయ్య వాళ్ళ బాబాయి ఒక రైతు అనమాట. ఆయన వీళ్ళింటికి వచ్చి బాబు, నాకు కొంచెం పంటకి డబ్బులు అవసరం అవుతున్నాయి, నా వరి పంట వేసా నేను, అది తాకట్టు పెట్టుకొని నాకు కొంత డబ్బులు ఇవ్వవా, నేను పంట అమ్మిన వెంటనే నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అడిగాడు సోమయ్యని. అప్పుడేమో వరి పంట చాలా డౌన్లో ఉంది, అసలు డిమాండే లేదు. డబ్బులు ఇస్తే ఖచ్చితంగా నష్టమే వస్తుంది, అప్పుడు మనకి డబ్బులు తిరిగి రావు, మనం రామయ్య కంటే తక్కువైపోతాం. ఇది ఎలాగైనా సరే ఈ నష్టాన్ని రామయ్య కంట కట్టాలి అనుకున్నాడు సోమయ్య. సరే అని చెప్పి, అవునా బాబాయ్, ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు, కానీ మా ఎదురింట్లో రామయ్య అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చాలా మంచి ఆయన, అందరికీ హెల్ప్ చేస్తాడు, నేను తీసుకెళ్తాను రా నిన్ను, నీకు ఇప్పిస్తా డబ్బులు అని చెప్పి ఎదురింటికి తీసుకెళ్తాడు. అప్పుడు రామయ్య వాళ్ళ ఇంట్లో ఆ ఊర్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ పెద్దలు, వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఈ సోమయ్య వాళ్ళ బాబాయిని తీసుకొని వెళ్ళి పరిచయం చేశాడు. ఈయన మా బాబాయి, పొలం చేసుకుంటూ ఉంటారు, ఇప్పుడు కోతలకి డబ్బులు అవసరం అవుతున్నాయంట, వరి పంట వేశారు, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు, నువ్వు అప్పిస్తావని చెప్పి తీసుకొని వచ్చాను అని చెప్పి పరిచయం చేశాడు. ఆయన బాబాయి పాపం ఆ రామయ్య చేతులు పట్టుకొని, బాబు నాకు చాలా అవసరంలో ఉన్నాను, ఎలాగైనా సరే నాకు డబ్బులు ఇప్పించిన ఆయన అని చెప్పి అడిగాడు. పాపం అంత జాలిగా అడిగేసరికి రామయ్యకి జాలేసింది. ఆ పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఊరి పెద్దలు, వాళ్ళ ఏదో ఒక సలహాలు ఇస్తూ ఉంటారు కదా. ఇదంతా విన్న వాళ్ళు చెప్పారు, రామయ్య నువ్వు ఇప్పుడు డబ్బులు ఇచ్చావంటే నీకు తిరిగి రావు, వరి ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ఉంది, ఆ పంటను పెట్టుకొని ఎలా ఇస్తావు డబ్బులు, ఏ నమ్మకంతో తిరిగి ఇవ్వగలుగుతాడు అని చెప్పారు రామయ్యకి. రామయ్య ఆలోచించాడు ఒక నిమిషం. పోన్లే, పాపం పెద్ద ఆయన చాలా అవసరంలో ఉన్నాడు, ఎలాగైనా హెల్ప్ చేద్దాము అనిపించింది రామయ్యకి. పోన్లే తాత, ఇస్తానని చెప్పి ఇచ్చాడు డబ్బులు రామయ్య. అది తీసుకెళ్ళి ఆయన పంటకి పెట్టి చక్కగా ఆ ఇయర్ పంట చాలా బాగా వచ్చింది, రేటు కూడా పెరిగింది. సో చాలా మంచి రేటుకి ఆయన పంట అంతా అమ్మేసి చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ బాబాయ్. రామయ్య ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేశాడు, దాంతోపాటు ఎక్స్ట్రాగా ధాన్యం కూడా ఇచ్చాడు. రామయ్య చాలా హ్యాపీ.
బాబాయ్ హ్యాపీ, రామయ్య హ్యాపీ. ఇది చూసి సోమయ్య ఫీల్ అయ్యాడు. అయ్యయ్యో, నా దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నాయి, నేనే మా బాబాయ్కి డబ్బులు ఇచ్చుంటే మా బాబాయ్ నా గురించి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు, ప్లస్ నాకే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చేవాడు. ఇప్పుడు నేను అది నష్టం అనుకొని తీసుకెళ్ళి అసూయతో రామయ్య కంటగడితే అది మంచిగా వచ్చింది, నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి సోమయ్య ఫీల్ అయ్యాడు. దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది పిల్లలు? మనం ఎప్పుడు ఇంకొకరిని చూసి అసూయ పడకూడదు, అది మనకి నష్టమే జరుగుతుంది. అలా చేయకూడదు. ఎప్పుడైనా ఇంకొకరికి మంచి జరిగితే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, వాళ్ళ కోసం అది ఎంకరేజ్ చేయాలి, సరేనా? ఇంకొకరికి మంచిగా ఏదైనా వచ్చింది, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనో లేకపోతే వాళ్ళకి ఇంకొకటి ఏదో జరిగిందనో మనం వాళ్ళని చూసి మనకు అది జరగట్లేదు అని అసూయ పడకూడదు. వాళ్ళ కోసం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనకి జరగాల్సినప్పుడు మనకి జరుగుతుంది. ఓకేనా? ఈ కథ మీ అందరికీ నచ్చింది కదా? మరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి బోల్డ్ అన్ని కథలు నేను ఇంకా చెప్పబోతున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఈ కథ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్లో నాకు చెప్పండి ఇంకా ఎలాంటి కథలు కావాలో, సరేనా? ఇప్పటికైతే బాయ్ బాయ్, గుడ్ నైట్.